one. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ చలికాలంలో మన చర్మం పొడిగా మారిపోయి పగులతో బాధపడుతూ ఉంటుంది కదా. అలాంటి చర్మ సంబంధిత సమస్యలని తగ్గించుకోవడానికి ఈరోజు మనం మన స్కిన్కి మంచి మాయిశ్చర్ని ఇచ్చి హెల్తీగా మార్చే ఒక మంచి ఫేషియల్ గురించి తెలుసుకుందాం. ఈ ఫేషియల్ కోసం మీకు ఖరీదైన క్రీమ్స్ ఏమీ అవసరం లేదు. మన వంటగదిలో లభించే ఒక్క టమాటా చాలు. అవును ఫ్రెండ్స్, మీరు ముందుగా ఈ ఫేషియల్ కోసం ఒక టమాటాని తీసుకోవాలి. అయితే ఎర్రగా ఉండే టమాటాని తీసుకుంటే మరీ మంచిది. మీరు ముందుగా ఒక టమాటాని తీసుకొని టమాటాని శుభ్రంగా కడిగి ఆ టమాటాని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, టమాటా అనేది ఒక న్యాచురల్ యాస్ట్రింజెంట్. అలాగే ఇది మన చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా మనం టమాటాతో క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సింది పంచదార. మనం నార్మల్గా కిచెన్లో ఉపయోగించే పంచదారని మీరు 1 స్పూన్ తీసుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఈ టమాటాని ఈ పంచదారలో బాగా డిప్ చేసి మీ ఫేస్ మొత్తం సర్క్యులర్ మోషన్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం మూలంగా టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన చర్మాన్ని యూత్ఫుల్గా అలాగే ఫ్రెష్గా ఉండేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పంచదార అనేది కూడా ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేసి ముఖం మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని కూడా బాగా నివారిస్తుంది. తర్వాత మీరు ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్ వాటర్తో మీ ఫేస్ని వాష్ చేసుకొని ఏదైనా టవల్తో మీ ఫేస్ని శుభ్రంగా తుడుచుకోండి. ఇప్పుడు టమాటాని ఉపయోగించి ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఇప్పుడు మనం 2వ సగం టమాటా మొక్క ఉంది కదా, ఆ టమాటాని మీరు మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకునే ఈ టమాటా పేస్ట్ని మనం 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది పాలు. మీరు ఇందులో 1 స్పూన్ పాలను కూడా మిక్స్ చేయండి. అయితే ఇవి పచ్చి పాలు ఫ్రెండ్స్, మీరు పచ్చి పాలను మాత్రమే ముఖానికి ఉపయోగించాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ను మీరు ఒక బ్రష్ సహాయంతో మీ ముఖం అంతా చక్కగా అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ని ఇలాగే ఉంచుకోవాలి. పాలు కానీ మన ముఖాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాకుండా ముఖం మీద పేరుకుపోయిన మలినాలను, దుమ్ము ధూళిని నివారించడానికి గ్రేట్గా హెల్ప్ చేస్తాయి. ఇక టమాటా పేస్ట్ అనేది మొటిమలను కానీ డార్క్ స్పాట్స్ని తగ్గించి మన ముఖం మీద ఉండే ఆయిల్ను కూడా నివారించడానికి ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ అని మనందరికీ తెలిసిందే కదా. ఇలా ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ను ఇలాగే ఉంచుకోండి. తర్వాత మీరు నార్మల్ వాటర్తో మీ ఫేస్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ ఫేస్ ప్యాక్ని నైట్ టైం అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే వాష్ చేసుకున్నా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు వారానికి ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు, మీ ముఖం అనేది ఎటువంటి మురికి లేకుండా చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.